ఏలూరు జిల్లా దెందులూరులో శాండ్ ల్యాండ్ మైన్ వైన్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. అక్కడ ప్రజాస్వామ్యం కూని అయ్యి కార్యనిర్వహణ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయిందని మండిపడ్డారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయన్నారు. పేకాట ఆడేవారిని డ్రోన్లతో పట్టుకునే పోలీసులు జగన్నాథపురంలో రోజూ జరిగే కోడి పందాలను, పోలవరం మట్టి మాఫియాను ఎందుకు పట్టించుకోవడం లేదని శ్రీనివాసరావు నిలదీశారు. మా దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఏకైక కార్యక్రమం ఓవరాల్గా జరుగుతున్నది ఏంటి అంటే శాండు, ల్యాండు, మైను, వైను. మా దెందులూరు నియోజకవర్గం మొత్తం ఆ నాలుగిటి చుట్టూ తిరుగుతుంది. పోయిన ప్రెస్ మీట్లో మీకు నేను లిక్కర్ మీద నేను అన్ని ఆధారాలతో మీకు చెప్పడం జరిగింది. దాని మీద తెల్లారి ఆబ్కారీ వ్యవస్థ డిపార్ట్మెంట్ వారు ఒక 80 బెల్ట్ షాపుల మీద రైడ్ చేశామని పత్రికల్లో రావటాన్ని చూసా. 80 బెల్ట్ షాపులలో మద్యాన్ని సీజ్ చేస్తే కనీసం ఆ మద్యం ఏ లైసెన్స్డ్ షాపుకి సంబంధించిన మద్యం ఎక్కడ నుండి బెల్ట్ షాపులకు వెళ్ళింది, ఆ లైసెన్స్డ్ షాపు యొక్క లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియ అనేది ఆబ్కారీ వ్యవస్థ కనీసం పట్టించుకోకపోవటాన్ని మనం చూస్తే ఈ వ్యవస్థలు మా దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా దిగజారిపోయి పనిచేస్తున్నాయో మరోసారి రుజువైంది. కొంతమంది రొట్టె ముక్కకు ఆశపడే కుక్కలు కొన్ని వీడియోలు చేయటం జరిగింది. అవి వాటిల్లో ఒకడైతే ఎవడో అడ్రస్ లేనోడు, పేరు ఊరు లేనోడు అని మేము ఎప్పుడు చూడలా. మిగిలిన వాళ్ళు కొంతమంది మా నియోజకవర్గం వాళ్ళే ఉన్నారు, మాట్లాడారు. ఓవరాల్గా వాళ్ళందరూ కలిపి లేవనెత్తిన ఇష్యూస్ 4, 5 వ్యక్తిగతంగా నా మీద లేవనెత్తారు. నేనేమో వ్యవస్థను గురించి, వ్యవస్థలో ఫెయిల్యూర్స్ జరుగుతున్న దాని గురించి నేను మాట్లాడా. వాళ్ళు నన్ను నైతికంగా బలహీనం చేయాలనే కాన్సెప్ట్తో మా దెందులూరు ఎమ్మెల్యే స్పాన్సర్డ్గా కొంతమంది వీడియోలు చేయటం జరిగింది. మా దెందులూరు మా పొలం అందరి పొలాల కన్నా 5 అడుగులు ఎత్తు ఉంటుందండి. చుట్టుపక్కల పొలాల కన్నానండి. అక్కడ తెలుగుదేశం లీడర్లు ఏం చేశారంటే, మీ పొలం ఎత్తుకుంది కదా, అది 7 అడుగులు తీసుకుంటాం, 5 అడుగులు ఎత్తు ఉంటుందండి, 7 అడుగులు తీసుకుని 2 అడుగులు పూర్తి చేస్తాం, చెరువు మట్టి మీకు లిబుల్ అయిపోద్ది అని చెప్పి మమ్మల్ని నమ్మబ్బలకి ఇచ్చారండి. నాగబోయిన సత్యనారాయణ అండి, పుసులూరు బోస్ అండి, వీళ్ళిద్దరూనండి చేసేస్తామని మాకు కొంత అమౌంట్ ఇచ్చారండి. సరే అని తీసుకున్నామండి. పర్మిషన్ పెట్టి తవ్వుకుంటామని మాకు అగ్రిమెంట్ రాసిచ్చారండి. గవర్నమెంట్ పర్మిషన్లు అన్నీ పెట్టుకుని అన్ని గవర్నమెంట్ అనుమతులు అన్నీ తీసుకుని తవ్వుకుంటామని పర్మిషన్ ఇచ్చారండి. మేము విజయవాడలో ఉంటామండి. నేను అనారోగ్య కారణం వల్ల నేను 3 నెలలు విజయవాడ చేలోకి వెళ్ళలేదండి. పొలం వెళ్ళకపోతే ఎకరం పొలం తవ్వేశారండి. నేను జనవరి పండుగకి 2025 జనవరి పండుగకి చలచంతపూడి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పటికి తవ్వేశారండి. ఏదైతే పర్మిషన్ లేకుండా తవ్వేశారేంటి, ఇది దారుణంగా తవ్వేశారు, మీరు తవ్వద్దని అడ్డు వెళ్తారండి. పడదోసేసండి 15 అడుగులు గోతులో తవ్వేశారండి. 6 అడుగులు తవ్వుతూ ఉన్నారు, 15 అడుగులు తవ్వేశారండి. 2 సార్లు తోసేసాడండి బోస్ అనేవాడు. మాకు 10 ఎకరాల పొలం ఉందండి దెందులూరు మండలం తలసింతలపూడిలో. ఇలా మోసం చేసి సదనం చేసేసి మళ్ళీ ఇటు పామాయిల తోట అండి, అది కాపుకొచ్చిందండి. ఆ మొక్కలు ఇటు వేస్తామన్నారండి. తీసేసి ఎకరానికి మట్టి తోలేసి, ఎరువు మట్టి తోలేసి మళ్ళీ ఆ మొక్కలు ఇటు వేసేస్తాము, మీ సేను మీకు ఉంటుందని చెప్పారండి. మేము విజయవాడ నుంచి వచ్చేటప్పటికేమో ఫోన్ చేస్తాడు, 3 ఎకరాల మొక్కలు తవ్వేసాడండి. పుసునూరు బోస్ అన్నవాడండి. నాకు కొంచెం ఇద్దరు కలిపే తవ్వేశారండి. జేసీపీ నాకు కొంచెం సత్యనారాయణదండి, పుంజూరు బోసు ఇద్దరు తెలియదు. మళ్ళీ అంటే మేము మొక్కలు మీకు పూడి చేస్తాము, మళ్ళీ వేసేస్తాము అది ఇది అన్నారండి. ఇప్పటితో మట్టి ఎత్తే చచ్చిపోతాను, మీరు మీ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని భయపాంతులు గురి చేసండి. లేడీస్ని పెట్టి మా ఆయన లారీ కింద పెట్టి తోసేసి ఒక ఫోటో తీయబోతుంటే ఫోన్ లాగేసి ఎక్కడ పట్టుకుంటాడో మేము కేసులు పెడతాము, మీ దిక్కున్నా కాదు చెప్పండి అన్నారండి. అప్పటి నుంచి ఇప్పుడు హాస్పిటల్ తిరుగుతానే వల్ల మేము